అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అతనికి లెప్రసీ. అతను మఠంగూడెం గ్రామంలో ఉంటున్నాడు, మోడల్ కాలనీ. అతని పేరు బిలిగిది మల్లేష్. అతనికి ఒక కొడుకు కోడలు. వాళ్ళు ఇతనికి లెప్రసీ అని దూరంగా ఉంటున్నారు. ఇతని భార్యే కొంచెం కూలి పని చేసి చాలల్లోకి వెళ్ళి వచ్చిన ఆదాయంతో వీళ్ళు బ్రతుకుతున్నారు, వచ్చే పెన్షన్తోనూ. అతనికి కాళ్ళకి చేతులకి ఏళ్ళు కూడా లేవు లెప్రసీ వలన. దాంతో అతను ఏమీ చేయలేడు. ఇంతకుముందు ఎప్పుడో ఎవరో ఒక ట్రైసైకిల్ ఇచ్చారంట, అది పాడైపోయింది. అప్పటి నుంచి చాలామందిని అడిగాను, ఎవరో ఇప్పించలేదు అన్నాడు. మనకి రిక్వెస్ట్ వచ్చింది, 1 month అయినట్టుంది, కానీ వీలు కాలేదు వెళ్ళటానికి, పంపించడానికి. అందుకు ఈరోజు వీలయ్యింది. శ్రీను వెళ్ళి ఇవ్వటం జరిగింది. అతను దాన్ని నడిపి కూడా చూపించాడు. ఆ లెప్రసీ ఏళ్ళు సరిగ్గా లేకపోవటం వలన నడవలేకపోతున్నాడు. నడవటం కూడా చాలా కష్టంగా ఉంది. సైకిల్ ఉంటే కనుక, ఈ బండి ఉంటే, ట్రైసైకిల్ ఉంటే కొంచెం బయటికి వెళ్ళటానికి అతను వీలుగా ఉంటుంది అని ఆనందపడ్డాడు. నడిపి కూడా చూపించాడు. ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదు. నా గ్రూప్లో ఉండే, నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలు బయటికి వెళ్లకుండా నా దగ్గరే తీసుకోవాలని, అలా తీసుకోవటం వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ మనీతో నేను ఇలా చేస్తున్నాను. ఈ సైకిల్లో ప్రతి పిల్లలకి భాగం ఉంది. అందరికీ నాకు ఎంతో తోడుగా ఉండి, ఆంటీ మీరు డొనేషన్ తీసుకోవట్లేదు, మేము ఒక చీరన్నా తీసుకుంటాం, ఒక డ్రెస్ అన్నా తీసుకుంటామని ప్రతి పిల్లలు నాకు మెసేజ్ చేసి మాట్లాడుతున్నారు. నా మీద ఎంతో ప్రేమ కూడా చూపిస్తున్నారు. ఈ సైకిల్ ఇవ్వటంలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ మాట కూడా చెప్పడానికి. పిల్లలే కాదు, శారీస్ మ్యానుఫ్యాక్చర్లు, వీవర్స్ కూడా, వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటున్నారు నాకు. అమ్మ ఈసారి ఆర్డర్లో మీకు తగ్గించిద్దురు కానీ, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు నాకు చెయ్యందించడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా నాకు కష్టం అనేది ఉండదు కదా, నేను చాలా ఈజీగా చేయగలుగుతాను. అందరికీ భాగం ఉంది. శ్రీనుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కష్టం అనుకోడు, ఇబ్బంది అనుకోకుండా తను వెళ్ళి ఇచ్చొస్తున్నాడు. అమ్మ మీరు చేసే పనిలో నాకు కూడా భాగస్వామ్యం కలిగించారు, ఆ పుణ్యం నాకు కూడా కలిగించారు అనేసి ఆనందపడుతున్నాడు. అది అతని మంచితనం. అందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మనల్ని మీ అమ్మ నడవలేను, సైకిల్ కావాలి అని అడిగిన ప్రతి ఒక్కరికి మనం ఇస్తాం, వాళ్ళ పక్కన మనందరం ఉంటాను. థ్యాంక్ యూ. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మనం మరొకరికి చేయందిచ్చే అవకాశం మనకు కలుగుతుంది. ఉంటాను.